ఐటమ్ సాంగ్ ని ఎందుకు ట్రెండింగ్ లో పెట్టాలి అని చూస్తున్నారు. ఊ అంటావా మామ సాంగ్ ని మించేలా కిసిక్ సాంగ్ ని తయారు చేశామన్నారు. మరి తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ ఎస్టిమేషన్స్ ని అందుకునేలా ఉందా? పుష్ప 2 కిసిక్ సాంగ్ శనివారం ప్రోమోతో హల్చల్ చేస్తే ఆదివారం సాంగ్ తో ఊపేసింది. శ్రీలీల సెలక్షన్ విషయంలో ముందుగా కొందరు పెదవి విరిచినప్పటికీ పాటలో అమ్మడు చేసిన డాన్స్ ఓ రేంజ్ లో వర్కౌట్ అయ్యింది. డాన్స్ ఫ్లోర్ ను సుకుమార్ అమ్మడి ఎలివేషన్ కు బాగా వాడుకున్నాడు. ఈ పాటలో బన్నీని శ్రీలీల డామినేట్ చేసి పారేసింది. ఓ అంటావా సాంగ్ కు సమంత ఎంతటి ఎసెట్ అయ్యిందో శ్రీలీల కిసిక్ పాటకు అంతే స్థాయిలో వర్కౌట్ అవుతుందని సాంగ్ మూమెంట్ చూస్తే అర్థమవుతుంది. ఐటమ్ సాంగ్ విషయంలో సిజ్లింగ్ కెమిస్ట్రీ బాగానే కుదిరింది. కాస్ట్లీ సెట్ లో శ్రీలీల చేసిన డాన్స్, దానికి కరెక్ట్ గా సెట్ అయిన కొరియోగ్రఫీ, ఓ అంటావా అంత కాకపోయినా పాట కోసం సినిమా చూడొచ్చు అనిపించేంతగా సరికొత్త ఫీల్ ను తీసుకువచ్చింది. పాట ఆద్యంతం కలర్ఫుల్ గా ఆకర్షణీయంగా కనిపించింది. శ్రీలీల ఈ పాటకు 2 కోట్లు తీసుకున్నందుకైనా న్యాయం చేయాలని బలంగా డిసైడ్ అయ్యింది. అందుకని హీరో గారిని మించి తన ఓన్ టాలెంట్ చూపించింది. డాన్సింగ్ స్కిల్స్ తో ఐటమ్ షో వేసింది. ఈ పాటపై అటు బాలీవుడ్ మీడియా కూడా ఆసక్తి చూపడం, సమంతను మైమరిపించేలా సాంగ్ ఎంతవరకు వచ్చిందా అని నెట్టింట్లో డిస్కషన్లు షురూ చేశారు. కిసిక్ పాట వచ్చిన కాసేపటికే మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడంతో మైత్రి మేకర్స్ సినిమాకు ఐటమ్ సాంగ్ మరింత న్యాయం చేస్తుందని నమ్ముతుంది. గుంటూరు కారం తర్వాత శ్రీలీల డాన్సింగ్ స్కిల్ చూపిస్తున్న సినిమా ఇదే కావడం, అందులోనూ ఐటమ్ సాంగ్ లో చిందులేయడానికి ఒప్పుకోవడంతో అమ్మడికి నేషనల్ వైడ్ కవరేజ్ దక్కుతుంది. యంగ్ టైగర్ వార్ 2 తో బాలీవుడ్ వర్క్ ముగించడం లేదా? యష్ రాజ్ ఫిల్మ్స్ తో తారక్ డిస్కషన్స్ కొత్త ప్రాజెక్ట్ కోసమేనా? తారక్ హిందీ బెల్ట్ తో కంటిన్యూటీ చూపించుకోవాలి అని చూస్తున్నారా? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఇప్పటికే వార్ 2 సినిమాలో తారక్ నటిస్తున్నాడు. స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. వార్ 2 తర్వాత మరో స్ట్రైట్ హిందీ మూవీలో నటించేందుకు తారక్ రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ తో మరో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, దీనికోసం సరైన కథను వెతుకుతూ ఉన్నట్లుగా బీటౌన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ సినిమాను కూడా అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే అది తారక్ సోలోగా ఉండే ప్రాజెక్ట్ కావచ్చు. సౌత్ హీరో ఎవరైనా సరే నేషనల్ మార్కెట్ వస్తే బాగుంటుంది అనుకుంటారు. అందుకు తగ్గట్లుగానే తమ అడుగులు ముందుకు వేస్తారు. తారక్ కూడా వార్ 2తో వచ్చిన నేషనల్ మైలేజ్ చూసుకుని ఈ ఒక్క సినిమాతో ఆపేయకుండా మరో ఫిల్మ్ ఎందుకు చేయకూడదు అనుకున్నాడు. దానిలో భాగంగా యష్ రాజ్ నిర్మాతలతో తర్వాత ప్రాజెక్ట్ పై సిట్టింగ్ పెట్టాడు. ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేసిన తర్వాత ఈ ఫిలిం ఉండొచ్చు అంటున్నారు. సౌత్ దర్శకులతో ఓవైపు సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో బాలీవుడ్ బ్యాచ్ తో కంటిన్యూ అయితే వచ్చే ఇన్స్టంట్ లాభాలేంటో నందమూరి హీరో చూశాడు. ఆ ఇదితోనే బాలీవుడ్ మేకర్స్ తో మమేకమవుతున్నాడు. ది రానా దగ్గుబాటి షో బాలీవుడ్ స్టాండర్డ్స్ ని అందుకుంటోందా? కాఫీ విత్ కరణ్ తరహాలో రానా షోని తీసుకుపోతున్నారా? ఏ టాక్ షోలోనూ రివీల్ చేయని సీక్రెట్స్ ని తారలు రానా షోలో రివీల్ చేయబోతున్నారా? దగ్గుబాటి రానాకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఉన్న సర్కిల్ ఏంటో చూస్తూ ఉంటాం. తెలుగు సినిమాలను ముంబై మీడియా ముందుకు తీసుకుపోయి మరీ ప్రమోట్ చేస్తూ ఉంటాడు. సినిమా అంటే తనకున్న ప్యాషన్ ను నలుగురితో పంచుకుంటూ ఉంటాడు. అదొక రకంగా రానాను అందరివాడిగా చేసింది. తాజాగా ది రానా దగ్గుబాటి షోను కండక్ట్ చేస్తున్నాడు. రానా ఇప్పటి వరకు అనుకున్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో పాటు ర్యాపో ఎక్కువగా ఉన్నటువంటి తారలు, టెక్నీషియన్స్ ను ఇంటర్వ్యూలు చేశాడు. కొన్ని వదిలాడు, ఇంకొన్ని ప్రోమో కట్ చేసి పెట్టాడు. అయితే అలా వచ్చే ఎపిసోడ్స్ లో ఇప్పటి వరకు ఎవ్వరూ అడగని కొన్ని విషయాలను సదరు తారల నుంచి రాబట్టినట్లు తెలుస్తోంది. తాజాగా నాని పవన్ విషయంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ ను ఒక మిస్టిక్ పర్సనాలిటీగా ట్రీట్ చేశాడు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రానా దగ్గుబాటి షో నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోని రానానే నిర్మాతగా తన స్పిరిట్ మీడియాపై నిర్మించాడు. ఇప్పటికే ఆర్జీవీ రాజమౌళి పలువురు సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు, షూటింగ్ పూర్తి చేశాడు. పరిశ్రమ వర్గాలు చెప్తున్న ప్రకారం ఈ షోను కాఫీ విత్ కరణ్ షోలా రూపొందించాలని రానా చూస్తున్నాడు. అందులో తారల వ్యక్తిగత విషయాలు, షూటింగ్ గ్యాప్ లో చేసిన చిలిపి పనులు అన్నింటినీ కవర్ చేయాలనుకుంటున్నాడట. బాలీవుడ్ ఆడియన్స్ చూసే స్పైసీ టాక్ షోలా దీనిని తయారు చేయాలని చూస్తున్నాడు. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Veka's been just everywhere. నాగ చైతన్య తన సెకండ్ మ్యారేజ్ ని క్యాష్ చేసుకోబోతున్నాడా? స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీకి భారీ మొత్తానికి అమ్మేశాడా? బాలీవుడ్ సెలబ్రిటీల తరహాలో చైతు కూడా తెలివిగా ఆలోచిస్తున్నాడా?
అక్కినేని వారి ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. నాగచైతన్య శోభితల మ్యారేజ్ వచ్చే డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతుంది. వీరి పెళ్లి పత్రికలు ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీరి వివాహ వేడుకలకు అతి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అందులో బంధువులు, సన్నిహితులు, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు మాత్రమే పార్టిసిపేట్ చేయబోతున్నారు. అయితే ఈ పెళ్లి తాజాగా స్ట్రీమింగ్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్ కాబోతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో సినీ సెలబ్రిటీలు వారి పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముకునే ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ను అమ్ముకుని 100 కోట్లు సంపాదించారు. గతంలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ 120 కోట్ల వరకు వెచ్చించినట్టు టాక్. ఇటీవల లేడీస్ సూపర్ స్టార్ నయనతార, ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ను కూడా అమ్మేసిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ కోసం దాదాపు 25 కోట్లు వెచ్చించారు. ప్రస్తుతం నయనతార డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకుంది. ఇందుకోసం డిస్నీ హాట్స్టార్ ఏకంగా 80 కోట్లు బడ్జెట్ వెచ్చించింది. దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ 120 కోట్లకు అమ్ముడుపోగా, రణ్బీర్ కపూర్, ఆలియా భట్ వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ దాదాపు 100 కోట్లు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, నిక్ జోన్స్ వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఏకంగా 2.5 మిలియన్లు వెచ్చించిందట. ఇలా స్టార్ హీరో హీరోయిన్స్ల వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం 100 కోట్లు వెచ్చిస్తుంది నెట్ఫ్లిక్స్. ఇప్పుడు నాగ చైతన్య శోభితల వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ దాదాపు 50 కోట్ల బడ్జెట్ ను వెచ్చించినట్లు టాక్. అయితే ఈ వార్తపై నాగ చైతన్య ఫ్యామిలీ గానీ, అటు శోభిత ఫ్యామిలీ గానీ స్పందించలేదు. ఒకవేళ నిజమైతే నెట్టింట్లో నాగార్జున పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రోలింగ్ జరగడం ఖాయం. కానీ నాగ్, చైతు పెళ్లి మ్యాటర్లో గోప్యత పాటిస్తున్నాడు. అలా చేసేవాడు నెట్ఫ్లిక్స్ కు ఎందుకు స్ట్రీమింగ్ రైట్స్ ఇస్తాడు? 190% ఇది ఫేక్ న్యూసే అయి ఉంటుంది. ఒకవేళ నిజమైతే మాత్రం చైతు ఇమేజ్ డ్యామేజ్ కావచ్చు. అక్కినేని ఫ్యామిలీ తాజా రూమర్ పై క్లారిటీ ఇస్తే బాగుంటుంది. జాన్వీ కపూర్ సౌత్ లో సెటిల్ అయిపోదామని చూస్తోందా? బీ టౌన్ లో లేని రెస్పెక్ట్ ఇక్కడ ఎక్కువగా దొరకడంతో ఇటువైపుగా చూస్తోందా? దేవర తర్వాత చెర్రీతో మాత్రమే అనుకుంటే తాజాగా మరో టాలీవుడ్ హీరోతో సినిమా చేయడానికి క్లియరెన్స్ ఇచ్చేసిందా? శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కు సౌత్ సినీ మజా ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. దక్షిణాదిలో తనకొస్తున్న ఆఫర్లు, ఇస్తున్న గౌరవానికి తెగ ఫిదా అయిపోతుంది. టాప్ దర్శకులు కూడా స్క్రీన్ కెమిస్ట్రీలో అమ్మడికి వెయిటేజ్ ఇస్తూ ఉండటంతో తెలుగులో చేయాల్సిన సినిమాల సంఖ్యను పెంచుకుంటూ పోతుంది. దేవరతో షురూ చేసిన అందాల దాడిని ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయబోతుంది. జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీని తమిళ పరిశ్రమతో స్టార్ట్ చేయాలని తండ్రి బోని కపూర్ చూశాడు. ఎన్టీఆర్ తో సినిమా అనేసరికి దేవరకు ఓకే చెప్పాడు. ఆ తర్వాత చెర్రీ, బుచ్చిబాబు సినిమాకు ఓకే చెప్పి టాలీవుడ్ టాప్ హీరోలకు మాత్రమే తాను స్పెషల్ అన్నట్లుగా వ్యవహరించింది. ఈ గ్యాప్ లో కోలీవుడ్ టాప్ హీరోలతో 1-2 సినిమాలకు సైన్ చేయవచ్చనే ప్రచారం కొనసాగింది. నాగ చైతన్య తండేల్ తర్వాత ఓ సింపుల్ లవ్ స్టోరీని టేకప్ చేయబోతున్నాడు. దీనికోసం దర్శకుడు శివ నిర్వాణ ఇప్పటికే ఓ కథను కూడా సిద్ధం చేశాడు. మచిలీ లాంటి బ్లాక్ బస్టర్ ను ఇచ్చిన దర్శకుడు కావడంతో చైతుతో కలిసి నటించడానికి స్టార్ ఇమేజ్ చూడకుండా జాన్వీ ఓకే చెప్పేసిందట. ఈ ఫిలింలో జాన్వీకి యాక్టింగ్ కు స్కోప్ ఎక్కువగా ఉండొచ్చు. ఇది ఒక రకంగా శ్రీదేవి కూతురిగా నటిగా నిరూపించుకునే అవకాశం. ఎందుకంటే సదరు దర్శకుడి సినిమాలో హీరోయిన్ కీ రోల్ పోషిస్తూ ఉంటుంది. ఇవి చూసే జాన్వీ నటిగా తన ఫ్యూచర్ కోసం శివ నిర్వాణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమ్మడి మూమెంట్ చూస్తుంటే తల్లి శ్రీదేవిలా తెలుగులో స్టార్ స్టేటస్ తెచ్చుకునేలా కనిపిస్తోంది. పుష్ప 2 మాటలు ఎందుకు కోటలు దాటుతున్నాయి? అల్లు హీరోని ఇరిటేట్ చేసేలా మెగా ట్రోలింగ్ ఎందుకు జరుగుతోంది? పవన్ కళ్యాణ్ పుష్ప 2 పై మరోసారి ఇండైరెక్ట్ స్టేట్మెంట్ ఏమైనా ఇస్తారా? ఎన్నికల టైంలో బన్నీ మెగా కాంపౌండ్ కు చెప్పా పెట్టకుండా శిల్పారవికి మద్దతు తెలుపుతూ క్యాంపెయిన్ చేయడంతో మెగా ఫ్యాన్స్ నిరసనలు తెలిపారు. ఆ టైంలో కొందరు మెగా ఇన్ఫ్లుయెన్సర్లైతే బన్నీని టార్గెట్ చేసి ఉతికి ఆరేశారు. పుష్పరాజు వైఖరి మీద ఓ వైపు ఇంతలా ట్రోలింగ్ జరుగుతుందని తెలిసి కూడా రీసెంట్ గా ఇచ్చిన ఆ టాక్ షో స్టేట్మెంట్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తూ మాట్లాడడం మరింత నెగిటివిటీని పెంచింది. అది సినిమాకు చేసే చేటు గురించి బన్నీ ఆలోచించడం లేదనేది పరిశ్రమ వర్గాల వాదన. 400 కోట్ల బడ్జెట్ సినిమా 1000 కోట్ల బిజినెస్ చేసిందని తెలిసి కూడా బాధ్యత లేకుండా కథానాయకుడు ఎలా మాట్లాడతాడని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. ఇక్కడ బన్నీ టార్గెట్ అవ్వడంలో రీసెంట్ గా ఇచ్చిన టాక్ షోలో నాకు నేనే పోటీ అని ఇచ్చిన స్టేట్మెంట్ కూడా వైరల్ అవుతుంది. ఆ మధ్య మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి ఐకానిక్ స్టార్ బయటికి వచ్చేసినట్లు నడుస్తున్న ప్రచారం కూడా ఈ నెగిటివ్ ట్రోలింగ్ కు మరింత ఊతమిచ్చినట్లయింది. ఇక్కడ తనకు వ్యతిరేకంగా నడుస్తున్న ప్రచారం విషయంలో బన్నీ అస్సలు తగ్గడం లేదు. తాను ఎలా ఉండాలో అలాగే ఉంటున్నాడు. చివరకు పుష్ప 2 మైలేజ్ విషయంలో దర్శకుడి కంటే మేజర్ క్రెడిట్ ఇప్పటి వరకు అల్లు అర్జునే తీసుకుంటూ వచ్చాడు. రేపు బొమ్మ రిలీజ్ అయ్యాక గెలుపోటములను కూడా బన్నీ ఇలాగే స్వాగతిస్తాడా లేదా అన్నది చూడాలి.